వెల్కమ్ టు మెగానే టీవీ. బర్నింగ్ టాపిక్ ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా భారత్ త్రివిధ దళాలు గతంలో కంటే చాలా వేగంగా స్పందించే శక్తి లభించింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి? ఈ నిర్ణయం త్రివిధ దళాల మధ్య సమన్వయానికి ఎలా పెంచబోతుంది? ఈ చర్య దేశ రక్షణకు ఎలా బలోపేతం చేస్తుంది? ఆపరేషన్ సింధూర్ భారత సైన్య శాఖల సమన్వయానికి ఒక అద్భుత ఉదాహరణ. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత మే 7న భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం కలిసి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. ఈ ఆపరేషన్లో లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్లకు చెందిన 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ దాడులు కేవలం 25 నిమిషాల్లో పూర్తయ్యాయి. ఇది భారత సైన్య శక్తి ఖచ్చితత్వాన్ని చూపించింది. రాఫెల్ జెట్లు, స్కాల్ప్ మిసైళ్లు, హామర్ బాంబులతో పాటు దేశీయంగా తయారైన కమికేజ్ డ్రోన్లు ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆపరేషన్ను ప్రశంసిస్తూ 3 సైన్య శాఖల సమన్వయం అసాధారణమని చెప్పారు. ఈ విజయం తర్వాత సైన్య శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ సెక్రటరీకి 3 సైన్య శాఖలకు సంయుక్త ఆదేశాలు, సూచనలు జారీ చేసే అధికారం ఇచ్చారు. గతంలో 1 కంటే ఎక్కువ సైన్య శాఖలకు సూచనలు ఇవ్వాలంటే ప్రతి శాఖ విడిగా ఆదేశాలు జారీ చేసేది. ఇది సమయం తీసుకునేది, కొన్నిసార్లు గందరగోళానికి దారితీసేది. కానీ ఈ కొత్త విధానం ద్వారా సిడిఎస్ ఒకే ఆదేశంతో 3 శాఖలను సమన్వయం చేయగలరు. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఏంటంటే త్రివిధ దళాల మధ్య అనవసర జాప్యాన్ని తగ్గించి సమర్థతను పెంచడం, సమన్వయ ప్రక్రియలను సులభతరం చేయటం, శాఖల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ చర్య భారత సైన్యాన్ని ఆధునీకరణ దిశగా ఒక ముందడుగు వేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లలో ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా రియల్ టైంలో ఆకాశ మార్గాన్ని సమన్వయం చేసి పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్ దాడులను తిప్పికొట్టారు. ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు లాంగ్ రేంజ్ శామ్లతో పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఈ ఆపరేషన్లో భారత రాఫెల్ జెట్లు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ దాటి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద లక్ష్యాలను మాత్రమే కొట్టింది. పౌర లేదా సైనిక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ ఖచ్చితత్వం, సమన్వయం భారత సైన్య శక్తిని ప్రపంచానికి చాటింది. ఈ విజయం సైన్య శాఖల మధ్య సమన్వయం లేకుండా సాధ్యం కాదు. అందుకే కొత్త సంయుక్త ఆదేశ విధానం భవిష్యత్ ఆపరేషన్లలో మరింత సమర్థతను తెస్తుందని ఆశిస్తున్నారు. కొత్త సంయుక్త ఆదేశ విధానం భారత సైన్యాన్ని ఎలా బలోపేతం చేస్తుంది? ఈ విధానం ద్వారా సిడిఎస్, డిఎంఏ సెక్రటరీలు 3 శాఖలకు ఒకే ఆదేశం జారీ చేయగలరు. ఇది నిర్ణయాత్మక ప్రక్రియలను వేగవంతం చేస్తుంది. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్లో సైన్యం, వైమానిక దళం, నావికా దళం నిజ సమయంలో సమన్వయం చేసుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్లు ఈ విధానం మరింత సమర్థతను తెస్తుంది. ఈ చర్య భారత్ సైన్యాన్ని ఆధునీకరణ దిశగా తీసుకెళ్తుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో సరిహద్దు వివాదాల సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. చైనా, పాకిస్తాన్ సైనిక సహకారం, సిపిఈసి లాంటి ప్రాజెక్టులు భారత్కు సవాళ్లను తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైన్య శాఖల సమన్వయం కీలకం. ఈ విధానం ద్వారా భారత్ ముందు యుద్ధ సన్నాహాలకు సిద్ధమవుతుంది. అంతేకాదు, దేశీయ డ్రోన్ సాంకేతికత, రాఫెల్ జెట్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలతో భారత్ సైన్యం బలోపేతమవుతుంది. ఈ నిర్ణయం భారత్ను రక్షణ రంగంలో ఓ సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది.